హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంగువా మూవీ రివ్యూ. కంగువా మూవీ ఎలాగుందో ఈ వీడియోలో క్లియర్గా అడుగుతాగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కంగువా మూవీ యాక్టర్స్ వచ్చి మన సూర్య గారు అండ్ అలాగే బాబీ డియోల్ గారు, దిశా పటాని గారు. సో ఇక సినిమా విషయానికి వస్తే సినిమా అయితే జస్ట్ యావరేజ్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అనుకున్నంత స్థాయిలో అయితే సినిమాని అయితే తీయలేకపోయారనే చెప్పుకోవాలి. సో ఈ సినిమాని మన యూవీ క్రియేషన్స్ వాళ్ళు అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. సినిమా డైరెక్టర్ వచ్చి తమిళ స్టార్ డైరెక్టర్ అయిన శివ గారు అయితే ఈ సినిమాని అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమాని ఏమనుకుని తెర మీదకి ఏం తీసుకొచ్చారో డైరెక్టర్ గారికి తెలియాలి. అండ్ అలాగే ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది మన డిఎస్పీ గారు ఇచ్చిన మ్యూజిక్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాని చాలా డామినేట్ చేసిందని చెప్పుకోవాలి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నంత సేపు అయితే ఎప్పుడు ఆపేస్తారా బాబు, ఎప్పుడు ఆగిపోతారా బాబు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే స్థాయికి సినిమా చికాకు పెట్టింది ప్రేక్షకుల్ని. అండ్ అలాగే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎంగేజింగ్గా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళినా సరే, ఇక ఇంటర్వ్యూలు వచ్చేసరికి అదే పాత ఫార్మేటు, అదే స్లో నెరేషను, అదే బోరింగు, అదే ల్యాగు సినిమా. సో ఇది ఆల్రెడీ ఈ సినిమా స్టోరీ లైన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా సినిమాలో చూసిన స్టోరీ లైన్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ సినిమాకి మళ్ళీ పార్ట్ 2 అంట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సినిమాని మెయిన్గా ఫ్లాప్ అవడానికి గల కారణాలు ఏదైనా ఉంది అంటే అది సినిమాకి పార్ట్ 2 తీయాలనే ఆలోచన ఉండడమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క దర్శకులు అయితే పార్ట్ 2 తీయాలన్న ఆలోచనలో పార్ట్ 1 అయితే చెడగొట్టి పారేస్తున్నారు. సో పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నాం కదా సినిమాని, పార్ట్ 1 అండ్ అలాగే పార్ట్ 2 మూవీగా తీస్తే పార్ట్ 2కి ఎక్కువ కలెక్షన్ రాబట్టుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో సినిమా దర్శకులు అయితే పార్ట్ 2 మూవీ ఎలాగైనా తీయాలనే ఆలోచనతో పార్ట్ 1 అయితే చెడగొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విషయం మళ్ళీ ప్రూవ్ అయింది ఈ సినిమాతో. కంగువా మూవీ పార్ట్ 1, పార్ట్ 2 మూవీ 2 పార్ట్లుగా తీయాలనే ఆలోచనలో సినిమాని అయితే చాలా దారుణంగా, చాలా బోరింగ్గా, చాలా ల్యాగ్గా అండ్ అలాగే పాత స్క్రీన్ ప్లేతో పాతడే అన్నీ కూడా ప్రతి ఒక్క షాట్ కూడా మనం ఎక్కడో ఏ సినిమాలోనో చూసిన విధంగానే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. అదే పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి కంగువా మూవీకి. అండ్ అలాగే ఈ సినిమాని మన సూర్య గారు అసలు ఎందుకు ఒప్పుకున్నారో, ఏం నచ్చి ఒప్పుకున్నారో మన సూర్య గారికే తెలియాలి. సినిమాలో మన కంగువా గారి యాక్టింగ్ కానివ్వండి అండ్ అలాగే ఈ సినిమాలో ఆయన లుక్స్ కానివ్వండి చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా ప్రేక్షకులను చాలా డిసప్పాయింట్ చేసింది. మన సూర్య గారికి తమిళంలోనే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మన టాలీవుడ్లో కూడా ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ అలాగే హిందీ బెల్ట్లో కూడా మన సూర్య గారికి గట్టి ఫ్యాన్ బేసే ఉంది. ఈ విషయం మైండ్లో పెట్టుకొని దర్శకుడు కొద్దిగా సినిమాని వేరే కథని ఎంచుకున్నా సరే బాగుండేదేమో. ఈ సినిమా అయితే మరి దారుణంగా ఉంది ఫ్రెండ్స్. సినిమా చూస్తున్నంతసేపు అయితే చాలా బోరింగ్గా అనిపించింది అండ్ అలాగే చాలా ల్యాగ్గా, చాలా స్లో నెరేషన్తో ఈ సినిమాని అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. అది పెద్ద డిసప్పాయింట్ అనే చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, సినిమా అయితే జస్ట్ యావరేజ్ అనే చెప్పుకోవాలి. సో ఒకవేళ మీరు కూడా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్